హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్‌లో ప్రెజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి? టార్గెట్ ఏంటి? అదేవిధంగా ఈ స్టాక్ యొక్క సెంటిమెంట్ ఏంటి? అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ యొక్క లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ గనుక మనం అబ్జర్వ్ చేస్తే 6.39% అయితే పెరిగి 136.45 దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనమైతే గమనించవచ్చు. అదేవిధంగా ఈ స్టాక్ యొక్క ట్రెండ్ గురించి మాట్లాడాలంటే మూవింగ్ యావరేజెస్‌ని అయితే మనం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. 50 డే మూవింగ్ యావరేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 50 డే మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ అయితే ట్రేడ్ అవుతుందన్నమాట. 200 డే మూవింగ్ యావరేజ్‌ని అయితే కూడా నేను యాడ్ చేస్తున్నాను. చార్ట్ ప్యాటర్న్ కనుక మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి బులిష్ సెంటిమెంట్ అయితే ఈ స్టాక్‌లో యాజ్ ఆఫ్ నౌ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్‌ని నేనైతే 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో టెక్నికల్ అనాలిసిస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వన్స్ అయితే 200 డే అండ్ 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒకసారి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా సో ప్రైస్ అయితే పైకెళ్ళటం మనం గమనించవచ్చనమాట. ఒక హైని అయితే క్రియేట్ చేసి ఈ 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవటం జరిగింది. 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసి ఒక హైని అయితే క్రియేట్ చేస్తూ అలా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ ప్రజెంట్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అయితే మనకి స్టాక్‌లో కనిపిస్తుందనమాట. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? ఈ స్టాక్‌లో ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్‌గా మనకి ఫామ్ అవ్వటం జరిగింది. ఈ 117 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 171 అయితే మనకు టార్గెట్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటి? ఇందులో నేను 2 సినారియోస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాక్ అయితే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ ఈ విధంగా ఫామ్ చేస్తూ సో 171 అయితే టచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్ ఎల్స్ అలా కాకుండా కంపెనీ తాలూకా ఫండమెంటల్ వచ్చే అటువంటి చేంజెస్ వల్ల స్టాక్ ప్రైస్ అయితే ఫ్లక్చువేట్స్ షార్టర్ టర్మ్‌లో అవ్వటం అయితే గమనించి ఉంటాము. సో అదేవిధంగా ఈ స్టాక్ గురించి కూడా మాట్లాడాలంటే సో ఇక్కడ నుంచి ఇఫ్ ఒకవేళ ఫాల్ అయినా ఐ హోప్ ఈ లెవెల్‌ని అయితే టెస్ట్ చేసి ఈ 117 అయితే టెస్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ నుంచి అయితే చాలా కనిపిస్తున్నాయన్నమాట. ఈ స్టాక్‌లో ప్రెజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.